గ్రంథంలో రాయబడినటువంటి మాట, మొట్టమొదటి మాట, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి, అప్పుడు నా ఆశీర్వాదాలన్నీ నీవి అగును అని రాయబడి ఉంది. మరి చనిపోయిన వారి, నీతిమంతులు చనిపోతే చనిపోయిన వారి గురించి కూడా రాయబడి ఉంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. కీర్తన మరి 34వ కీర్తనలో 19, 20 వచనాలలో నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు అంటే మామూలుగా అవినీతి చేసే వాళ్ళకి అన్ని ఆపదలు కలగవు, కానీ నీతిమంతునికి మాత్రం అనేకమైన ఆపదలు వస్తాయి. రోడ్డు మీద, ఇంట్లో, బయట, చెట్టు మీద, ప్రతి చోట అనేకమైన ఆపదలు వస్తాయని రాయబడి ఉంది. అయితే నువ్వు నీతిమంతుడివి, దేవుని నీతి నీకు ఆపాదింపజేయబడింది కాబట్టి ఆ నీతిమంతునికి వాటన్నిటి నుండి, ఆ ఆపదల అన్నిటి నుండి ఆయన తప్పించుటకు సమర్థుడు అని రాయబడింది. వాని ఎముకలలో ఒక్కటైనా విరువబడదు, వాని ఎముకలు క్షీణించబడవు, వాని ఎముకల్లో మూలుగు కూడా క్షీణించదు అని రాయబడింది. నీతి ముఖ్యం, నీతి అత్యంత ప్రాముఖ్యమైనది. అదే 25వ వచనంలో రాస్తాడు 37వ కీర్తనలో, నేను చిన్నవాడనై ఉంటున్నప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండలేదు. నువ్వు ఈ లోకంలో అనేక మంది నీతిమంతులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, కానీ వారి సంతానము అధోగతి పాలైనటువంటి వారి సంతానం చాలా మందిని చూసాం. కానీ నిజమైన దేవుని నీతిని ఆపాదింపజేసినటువంటి నీతిమంతుని సంతానం అంటే వారి పిల్లలు భిక్షమెత్తుట చూడలేదు. వారి పిల్లలను ఆయన తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. వారి పిల్లలను ఎప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతానని చెప్పి ఆయన స్పష్టంగా రాయబడి ఉన్నది. చూడండి 37వ కీర్తనలో 12వ వచనంలో, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. అంటే పండ్లు కొరికే దేని కొరుకుతారంటే, భక్తిహీనులు నీతిమంతుల్ని దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని చూసి వాళ్ళు పండ్లు కొరుకుతారు. అలాంటి వారిని దేవుని రాకడలో నరకంలో పడేస్తే నరకంలో అగ్నిలో కాలుతూ కూడా పండ్లు కొరుకుతారు అని దాని యొక్క పరమార్థం అయి ఉన్నది. ఇంకా అదే దాని గురించే 32వ వచనంలో, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూస్తారు. ఎప్పుడూ భక్తిహీనులు ఎప్పుడు నీతిమంతుల్ని చంపడానికి, వాళ్ళని పొడవడానికి, వాళ్ళని అవమానపరచడానికే చూస్తారు. భక్తిహీనులు చేసేటటువంటి మొట్టమొదటి పని పరిశుద్ధాత్మ అని పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులను ఎప్పుడు అపహాస్య పాలు చేస్తారు. నీతిమంతులను ఎప్పుడు కూడా వారి మీదకి దాడి చేస్తూ ఉంటారు. అసలు సిసలైన పరిశుద్ధాత్మ వచ్చినటువంటి వారు చేసేది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో రాయబడిన యోహాను సువార్తలో ఏమని రాయబడిందంటే, పరిశుద్ధాత్మ యొక్క క్రియ ఎలా ఉంటుందంటే, మొదట అనేక జనముల వారి పాపములను ఒప్పింపజేయను. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? వారి పాపములను ఒప్పింపజేయను, వారిని బోధించును, వారిని సత్య మార్గంలోనికి నడిపించును. ఇది పరిశుద్ధాత్ముడు చేసేటటువంటి పని. నీతిమంతుల మీద ఎప్పుడు పరిశుద్ధాత్ముడు వెలుగుగా ఉంటాడు అని రాయబడింది. పరిశుద్ధాత్ముడు అంట సర్వసత్యంలోనికి నడిపిస్తాడంట. ఎవరిని? నీతిమంతులను సర్వసత్యంలోనికి నడిపిస్తాడంట. ఈ 37వ వచనంలో, నిర్దోషులకు కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధాన పరుచు వారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. సమాధాన పరుచు వారి సంతతి ఖచ్చితంగా నిలుస్తుంది. ఎవరిని? వీళ్ళ పుల్లలు వాళ్ళకి చెప్పి, వాళ్ళ పుల్లలు వీళ్ళకి చెప్పి గొడవలు పెట్టేవాళ్ళు కాదు. సమాధాన పరుచు వారి సంతతి నిలుస్తుంది, దేవుని హస్తంలో ఉంటుంది, దేవుని రక్షణలో ఉంటుంది. కానీ భక్తిహీనుల యొక్క సంతానము నిర్మూలమగును అని రాయబడి ఉంది. 40వ కీర్తన 10వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట చూస్తే మీరు ఆశ్చర్యపోక మానరు. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును
మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యము నాకు ఎప్పటికీ దూరము చేయవు. ఆమెన్.